परिघवं परिवादं परिक्षपं दिशाम्यहम् अनोहोतं परिहोतकुं शकुनेर्यदशाकुनं सुरस्य सुसमक्षया तद्विजभ्यो दिशाम्यहम् आरात्ते अग्निरस्त्वारात् परशुरस्तु ते గౌరవించదను ధర్మకర్తగా రహస్య గోపనం చేయాలి. అందరూ కూడా తండ్రి పేరు, గ్రామం, మండలం, భద్రకాళి దేవస్థానం ధర్మకర్తగా నా విధులను లేక నాకై పర్యవేక్షించబడిన ఏ విధమైన తత్సంబంధమైన దేవాలయ ధర్మకర్తలు నూతనంగా నియమించబడినటువంటి ధర్మకర్తలకు శుభాకాంక్షలు తెలియపరుస్తూ పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత నమ్ముకుంటే ఎంతైతే ఇస్తుందో మరి ఎక్కడ ఏ పొరపాటు జరిగినా అమ్మవారు క్షమించినంత ఇదిగా ఉంటారనేది మనం మర్చిపోవాలి. ఎక్కడ ఈ ఆలయ పరిధిలో ఎక్కడ కానీ ఏ రాజకీయాలు కానీ ఏవి కానీ తావు లేకుండా, ఎందుకంటే శేషయ్య గారు వారి కుటుంబము ఈ గుడికి అంకితమైనటువంటి కుటుంబం వారు. మరి భక్తులందరూ కూడా ధర్మకర్తలందరూ కూడా ఒక క్రమశిక్షణగా ఎక్కడ, ఎందుకంటే ఒక జిల్లా కాదు ఇక్కడ అమ్మవారిది, దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి అమ్మవారిని మనము సాంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ హన్మకొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరునిపై ఒక ధర్మకర్తలదే వారిది అనేది కాకుండా ప్రతి ఒక్కరి బాధ్యత. ఎందుకంటే ఇంకొక సంవత్సరం లోపట ఇవాటికే 10,000 మంది ప్రతిరోజు దర్శనానికి వస్తున్నారంటే అది చిన్న విషయం కాదు. మరి ఇంకొక సంవత్సర కాలంలో ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత రాష్ట్రంలోనే భద్రకాళి అమ్మవారికి ఒక ఇంకా ప్రత్యేక స్థానంలో మనం ఉండబోతోటి ఎక్కడ ఎంత వాటి మీదనే కాన్సన్ట్రేట్ చేసుకుంటూ మేము ఒక నిష్టగా పోవాలనుకుంటున్నాం. మరియు ధర్మకర్తలకు ప్రత్యేకంగా సూచన, ఎక్కడ ఏ చిన్నది కూడా కాకుండా మన ఇంట్లో పండుగ, మన ఇంట్లో కార్యక్రమం అనే విధంగా మనము వ్యవహరించటం, చిన్న చిన్న వాటి కాడ ఎక్కడ కూడా బయటికి పోతే మీడియాల వాళ్ళ ముందు వాటి ముందు ఇటు పోతే మనకు దేవాలయానికి మచ్చ వచ్చే ప్రమాదం ఉంటుంది. చిన్న చిన్న దర్శనాలప్పుడు కానీ ఇంకెప్పుడు కానీ మన బంధువులను దోస్తులను ఇంకెవరో వచ్చినప్పుడు మనం చేసేటప్పుడు చేయించుకోవాలి కాదన్నట్లే. కానీ ఇగోలకు పోకుండా కొన్ని సందర్భాలలో హెవీ రష్ ఉంటుంది, లైన్లు రోడ్ల మీద నిల్చున్నప్పుడు వాటి మీద మీరే ముఖ్య పాత్ర వహించవలసిన బాధ్యత ఉంటుంది అప్పుడు అనేది. ఎందుకంటే ఎన్నో రోజులకి చూస్తున్నాం, రేపు ఇంకా 4 రోజులు పోతే బయట ట్రాఫిక్ కానీ రోడ్ వైండింగ్ కానీ వీటన్నింటికి కూడా ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొందించినప్పుడు కానీ ఇంకా వేట్లలో కానీ ధర్మకర్తలు మీరు శేషయ్య గారిని కానివ్వండి, కమిటీ సభ్యులని కానివ్వండి, వీళ్ళందరినీ ఫాలో అయితే నిష్టగా అమ్మవారు ఎప్పుడూ ప్రశాంతంగా హనుమకొండ జిల్లాని సుఖ సంతోషాలు ఆరోగ్యాలతో ఉంచుతుందని చెప్పి మనవి చేస్తూ మీ అందరికి కూడా మరోసారి శుభాకాంక్షలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం. ప్రతి అనుక్షణం మమ్మల్ని సార్ ఇదైతే బాగుంటుంది, ఇట్లా పోతే మనం చేస్తే బాగుంటుందని చెప్పి వారందరి సలహాలు సూచనలు
ప్రతి వారం ప్రతి 15 రోజులకోసారి వీటి మీద మేము దేవస్థానం అమ్మవారి దగ్గర అందరం పిల్లలం పొద్దుగా లేస్తే ఆ గర్భగుడిలో ఉన్నటువంటి వీళ్ళు చేస్తే బాగుంటుంది, ఏం చేయకపోతే బాగుంటుంది అని అమ్మవారి స్వయాన చేర్చుకుంటుంది. కాబట్టి అందరం కూడా బాధ్యత, ఒక ధర్మకర్తలదే బాధ్యత అనుకుంటే అందరం బాధ్యతగా వ్యవహరించాలని మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.